ఏపీడిఎస్సి 2026 న్యూ సిలబస్ తెలుగు వ్యాకరణము. సందులు: పెద్దమ్మ, పెద్ద ప్లస్ అమ్మ, పెద్దమ్మ. అత్వసంధి: అరగుడు, అర ప్లస్ అగుడు, అరగుడు. అత్వసంధి. ఎన్నెన్నో, ఎన్ని ప్లస్ ఎన్నో, ఎన్నెన్నో. ఇత్వసంధి. ఒకరికొకరం, ఒకరికి ప్లస్ ఒకరం, ఒకరికొకరం. ఇత్వసంధి. నాకెందుకో, నాకు ప్లస్ ఎందుకో, నాకెందుకో. ఉత్వసంధి. రోజులవి, రోజులు ప్లస్ అవి, రోజులవి. ఉత్వసంధి. అరగుడు, అరగుడు గైనా, అరగుడు గు అయినా. మరోసారి, అరగుడైనా, అరగుడైనా, అరగుడు ప్లస్ అయినా, అరగుడైనా. ఉత్వసంధి. మనసైనా, మనసై, మనసు ప్లస్ అయినా, మనసైనా. ఉత్వసంధి. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ. అమ్రిడిత సంధి. పద్యాలు, పద్యముల ప్లస్ లు, పద్యములు, పద్యాలు. లు, లా, నా, లా సంధి. మరోసారి, పద్యాలు, పద్యముల ప్లస్ లు, లు, లా, నా, లా సంధి. అంతరాలు, అంతరము లు, అంతరాలు. లులన, లూలాన ల సంధి. మధ్యాహ్నము, మధ్య ప్లస్ అహనం, మధ్యాహ్నం. సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి, విద్య ప్లస్ అర్థి, విద్యార్థి. సవర్ణ దీర్ఘ సంధి. సాహిత్యాభిరుచి, సాహిత్య ప్లస్ అభిరుచి, సాహిత్యాభిరుచి. సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యేకత, ప్రతి ప్లస్ ఏకత, ప్రత్యేకత. యనాదేశ సంధి. సచిల్లుడు, సచిల్లుడు. సత్ ప్లస్ శీలుడు, సచిల్లుడు. చత్వసంధి. ఉన్నతదవుతాడు, ఉన్నతుడు అవుతాడు. ఉత్వసంధి. మరోసారి, ఉన్నతుడవుతాడు, ఉన్నతుడు అవుతాడు, ఉన్నతుడవుతాడు. ఉత్వసంధి. సంపన్నుడై, సంపన్నుడు ప్లస్ ఐ, సంపన్నుడై. ఉత్వసంధి. చింత ఏలా, చింత ప్లస్ ఏలా, చింత ఏలా. ఎడగమ సంధి. మరోసారి, చింత ఏలా, చింత ప్లస్ ఏలా. ఎడగమ సంధి. విడిచిన గాక, విడిచిన కాగా, విడిచిన గాక. గసడ దవ దేశ సంధి. స్వలాభాపేక్ష, స్వలాభ ప్లస్ అపేక్ష, స్వలాభాపేక్ష. సవర్ణ దీర్ఘ సంధి. చోటివ్వకుండా, చోటు ప్లస్ ఇవ్వకుండా, చోటివ్వకుండా. ఉత్వసంధి. మన మా విషయం,
మనము విషయం మనమా విషయం ఉత్వసంధి ఎండొక్కటే ఎండ ఒకటే ఎండొక్కటే అత్వసంధి కలలోకటే కల ఆకలోకటే ఆకలి ఒకటే ఇత్వసంధి వాయువోకటే వాయువు ప్లస్ ఒకటే ఉత్వసంధి ధనాద్యుడు ధన ప్లస్ అద్యుడు ధనాద్యుడు సవర్ణ దీర్ఘ సంధి పాపపు తలారులు పాపము ప్లస్ తలారులు పాపపు తలారులు ఉత్వసంధి నట్ట నడిమి 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 నట్ట నడిమి అమ్రడి దేశ సంధి అమ్రడిత సంధి మానవాళి మానవ ప్లస్ అలి మానవాళి సవర్ణ దీర్ఘ సంధి ప్రాణాపాయం ప్రాణ ప్లస్ అపాయం ప్రాణాపాయం సవర్ణ దీర్ఘ సంధి 2026కి వచ్చే సందులు బిట్టుల్లో ఇవి చాలా ముఖ్యమైన సందులు. తర్వాత సమాసాలు కొన్ని మీకు ప్రస్తుతిస్తున్నాను. ఇవి కూడా చాలా ముఖ్యమైన సమాసాలు ఇవి. మొదటి సమాసం మహాత్ముడు గొప్ప ఆత్మ కలిగిన వాడు. సమాసం బహువ్రీ సమాసం. చిత్రకారుడు చిత్రములను గీయువాడు. ద్వితీయాత్మ పురుష సమాసం. చేతి వ్రాత చేతితో వ్రాత తృతీయ తత్పురుష సమాసం. మధ్యాహ్నము హణము మధ్య భాగము ప్రథమ తత్పురుష సమాసం. నా బాల్యం నా యొక్క బాల్యం షష్ఠీ తత్పురుష సమాసం. చేతి వ్రాత పత్రిక చేతితో వ్రాసిన పత్రిక తృతీయ తత్పురుష సమాసం. నీతి శతకం నీతికి సంబంధించిన శతకం షష్ఠీ తత్పురుష సమాసం. స్వలాభిపేక్ష స్వలాభము కొరకు అపేక్ష స్వలాభిపేక్ష చతుర్థి తత్పురుష సమాసం. ఏడడుగులు 7 అనే సంఖ్య కలిగిన అడుగులు ద్విగు సమాసం. ఆస్తి పంపకాలు ఆస్తి యొక్క పంపకాలు షష్ఠీ తత్పురుష సమాసం. అభిప్రాయ భేదాలు అభిప్రాయమునకు సంబంధించిన భేదాలు షష్ఠీ తత్పురుష సమాసం. పాపపుణ్యములు పాపము మరియు పుణ్యము ద్వంద్వ సమాసం. అరిసద్వర్గాలు 6 అనే సంఖ్య కలిగిన శత్రువు దిగు సమాసం. శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం. ఈర్ష్య ద్వేషాలు ద్వంద్వ సమాసం. దినరాత్రులు దినము రాత్రి ద్వంద్వ సమాసం. మూల బీజాలు మూలమైన బీజాలు విషయ పూర్వపద కర్మాదాయ సమాసం. పాప పంకిలం పాపమనేడి పంకిలం రూపక సమాసం. ఆత్మ ప్రశంస ఆత్మ యొక్క ప్రశంస షష్ఠీ తత్పురుష సమాసం. వీధి దీపం వీధి అందలి దీపం సప్తమి తత్పురుష సమాసం.
అరణాలో అర్ధభాగం అర్ధనా. ప్రథమ తత్పురుష సమాసం 8 వీధులు 8 సంఖ్య గల వీధులు ద్విగు సమాసం. చీకు చింత చీకు మరియు చింత ద్వంద్వ సమాసం. పుట్టినరోజు పుట్టినదైన రోజు విశేష కర్మదాయ విశేష పూర్వపద కర్మదాయ సమాసం. మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి అయిన కుటుంబం విశేష పూర్వపద కర్మదాయ సమాసం. చిన్న పిల్ల చిన్నదైన పిల్ల విశేష పూర్వపద కర్మదాయ సమాసం. చిన్న నిచ్చెన చిన్నదైన నిచ్చెన విశేష పూర్వపద కర్మదాయ సమాసం. జీవిత లక్ష్యం జీవితం యొక్క లక్ష్యం షష్ఠీ తత్పురుష సమాసం. పరములు యొక్క ధనములు పరధనములు షష్ఠీ తత్పురుష సమాసం. ఆత్మ ప్రశంస ఆత్మ యొక్క ప్రశంస షష్ఠీ తత్పురుష సమాసం. ఆత్మ నిగ్రహము ఆత్మ యొక్క నిగ్రహము షష్ఠీ తత్పురుష సమాసము. మానవ ప్రయత్నము మానవుని యొక్క ప్రయత్నము షష్ఠీ తత్పురుష సమాసం. విరస వర్తనం విరసమైన వర్తనం విశేష పూర్వపద కర్మదాయ సమాసం. సులభమైన ధనం విశేష పూర్వపద కర్మదాయ సమాసం. తేట అయిన తెలుగు విశేష పూర్వపద కర్మదాయ సమాసం. చంచలమైన బుద్ధి విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం. పావనమైన మతి విశేష పూర్వపద కర్మదాయ సమాసం. హెచ్చు తక్కువ ద్వంద్వ సమాసం. దినరాత్రులు దినము రాత్రి ద్వంద్వ సమాసం. మరికొన్ని సమాసాలతో ప్రస్తుతిస్తాను. ఇవి 2026కి వచ్చే లేటెస్ట్ న్యూ సిలబస్లు ఇవి ముఖ్యమైనవి. ప్రకృతి వికృతి బిట్లు లేటెస్ట్వి కొన్ని మీకు ప్రస్తుతిస్తున్నాను. హంస ఇది ప్రకృతి వికృతి అంచ. స్వచ్ఛము వికృతి చొక్కము. సందేహము వికృతి సంధియం. సహజము వికృతి సహజము. కళ వికృతి కళకి వికృతి కళ. హృదయం వికృతి ఎడ. ప్రకృతి వీధి వికృతి వీధి. ప్రయాణం వికృతి పయనం. తంత్ర వికృతి తంతు. బ్రహ్మ వికృతి బొమ్మ. ప్రకృతి అశక్తి వికృతి అసక్తి. అబ్ద వికృతి అద్ద. ప్రకృతి పత్రిక వికృతి పత్తిక రాకు. సంచియ వికృతి సంచిక. ప్రకృతి శక్తి వికృతి సత్తి. ప్రకృతి మూష వికృతి మాస. ప్రకృతి పుస్తకం వికృతి పొత్తం. ముత్యం వికృతి ముత్యం. ప్రకృతి అద్భుతం వికృతి అబ్బురం. ప్రకృతి అశక్తి వికృతి అసక్తి.
ప్రకృతి ఆహారం, వికృతి ఓగిరం, ప్రకృతం కన్య, వికృతి కన్నె, ప్రకృతి కష్టం, వికృతి కస్తి, ప్రకృతి గృహము, వికృతి గీము, ప్రకృతి గుర్రము, వికృతి గుణము, ప్రకృతి దైవం, వికృతి దయ్యం, ప్రకృతి నాట్యం, వికృతి నట్టువ, ప్రకృతి నిత్యం, వికృతి నిత్యము లేదా నిచ్చలు, ప్రకృతి పంక్తి, వికృతి బంతి, ప్రకృతి పక్షి, వికృతి పక్కి, ప్రకృతి పుణ్యం, వికృతి పుణ్యం, ప్రకృతి సముద్రం, వికృతి సంద్రం లేదా సందరము, ప్రకృతి సహజం, వికృతి సహజము, ప్రకృతి శబ్దము, వికృతి సద్దు, ప్రకృతి వృద్ధి, వికృతి వడ్డీ, ప్రకృతి వయస్సు, వికృతి పాలు, ప్రకృతి వికృతి వగిది, ప్రకృతి ప్రాణం, వికృతి పానం, ప్రకృతి బిడాలం, వికృతి పిల్లి, ప్రకృతి భాష, వికృతి భాష, ప్రకృతి రాక్షసుడు, వికృతి రక్కసుడు, ప్రకృతి వంశం, వికృతి వంగడం, ప్రకృతి విజ్ఞానం, వికృతి విజ్ఞానం, ప్రకృతి వృద్ధి, వికృతి వడ్డీ, ప్రకృతి శబ్దము, వికృతి సద్దు. ఈ విధంగా కొన్ని ప్రకృతి వికృతి 2026కి కొన్ని మీ ముందు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మీకు తెలియని ఉంటాయి. ఇవి అలాగ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక బిట్ వస్తే ఎంతో ముఖ్యం కాబట్టి. హిందీలో శబ్ద విచార్ అంటే అర్థాన్ని ధ్వని యొక్క సమూహాన్ని శబ్దమని అంటారు. దీంట్లో మనము తత్సం, తత్వం, దేశ, విదేశీ అని కొన్ని శబ్దాలు మనం దానికొని తెలుసుకుందాం. తత్సం అనగా తత్ ప్లస్ సం రెండు కలయిక వల్ల వచ్చేదే తత్సం అని మనకు తెలుసు. అనగా దీనికి ఉదాహరణ ఏంటి? సుందరము, పుష్పము, సూర్యుడు, అగ్ని, ఆత్మ. తద్భవ్ అన్నది తత్ ప్లస్ భావ్, తద్భవ్ అనే రెండు పదాల కలయిక వల్ల తద్భవ్ వస్తుంది. ఉదాహరణకి నాలుక, దంతాలు, నల్లని తుమ్మెదలు లేదా కందిరీగలు, చెయ్యి, రాత్రి. ఈ పదాలు వచ్చినప్పుడు తద్భవ్ అని తెలుసుకోవాలి. దేశజ్ అనగా మన గ్రామీణ ప్రాంతంలో ఉండే కొన్ని. ఉదాహరణకి కళాయి, తర్వాత పగిడి అంటే చెప్పులు, జూతా, లోట. విదేశీ అంటే విదేశీ వస్తువుల కోసం. ఉదాహరణకి దుకాణము, గులాబీ, శవము,
కమలము, బీరువా, అపీల్, పూలకుండి మొదలగున్నవి ఇవి విదేశీ శబ్దాలు. కీమత్ అంటే వెల కూడా విదేశీ శబ్దమే. కోర్టు కూడా విదేశీ శబ్దాలు. ఇవి వచ్చినట్లయితే ఇవి విదేశీ శబ్దాలని మనకు తెలుస్తుంది. అపీలు, స్కూలు, బీరువా ఇవి కూడా విదేశీ శబ్దాలు. భాషా వ్యాకరణము. భాష రెండు రకాలు. మొదటిది మాట్లాడే భాష, రెండవది వ్రాసే భాష. భాష మరియు భాషా వ్యాకరణం సంబంధం ఒక మంచి వ్యక్తికి ఒక మంచి వ్యాకరణం ఉంటే భాష మంచిగా వచ్చినట్టు అర్థం. ఈ భాషా వ్యాకరణాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది వర్ణము, రెండవది శబ్దము, మూడవది పదము, నాలుగవది వాక్యము. మరోసారి భాషా వ్యాకరణాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది వర్ణము, రెండవది శబ్దము, మూడవది పదము, నాలుగవది వాక్యము. వర్ణం అనగానేమి? వర్ణం అక్షర సమూహాన్ని వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు. తెలుగులో వర్ణమాల 3 రకాలుగా విభజించవచ్చు. అవేమిటంటే అచ్చులు, హల్లులు, ఉభయక్షరాలు. అచ్చులు 3 రకాలుగా విభజించాలి. హ్రస్వ స్వరాలు, దీర్ఘ స్వరాలు, లుప్తులు. ఈ విధంగా 3 విధాలుగా అచ్చుల్ని విభజించాలి. హ్రస్వ స్వరాలు అనగా ఆ, ఈ, ఉ, అలు, అరు, ఏ, ఓ. ఇవి మొత్తము 7 అక్షరములు, స్వరాలు. దీర్ఘ స్వరాలు ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఓ, ఔ. ఇవి 7 ప్లుతములు. ఇవేదంటే ఐ, ఔ. హల్లులు 3 రకాలుగా స్పర్శాలు, అంతస్తులు, ఊష్మాలుగా విభజించారు. అచ్చులు 16, హ్రస్వ స్వరాలు 7, దీర్ఘ స్వరాలు 7, లుప్తులు ప్లుతములు 2. 7 7 14 ప్లస్ 2 16. మొత్తం కలిపి అచ్చులు 16. హల్లులు 2 విధాలుగా విభజించారు. అల్పప్రాణి, మహాప్రాణి. వాగ్యాంతరము అనగా అంగము, అవయవాలు సహాయంతో అంగము అవయవాల సహాయంతో ఉచ్చరణ సమూహాన్ని వాగ్యాంతరం అని అంటారు. వాగ్యాంతరం అనగా అంగము అవయవాల సమూహంతో ఉచ్చరించే సమూహాన్ని వాగ్యాంతరం అంటారు. వాగ్యాంతరాలులోని భాగాలు అవి ఏంటంటే పెదాలు, నాలుక, దంతాలు, కొండనాలుక, కంఠము, అంగం నోటి పై భాగము. మరోసారి వాగ్యాంతరం అనగా పెదాలు, నాలిక, దంతాలు, కొండనాలిక, కంఠము, అంగలి నోటి పై భాగము. నాలుక 3 భాగాలు. అవేమిటంటే అగ్రభాగము, మధ్య భాగము, పాశ్చిమ భాగము అంటారు. నాలుక 3 భాగాలు. అవేమిటంటే అగ్రభాగము ముందుది, మధ్య భాగము మధ్యది, పశ్చిమ భాగము చివరిది. ఈ విధంగా 3 భాగాలుగా నాలుకను విభజించారు. వర్ణాలు ఉచ్చరించే భాగాలు. వర్ణాలు ఉచ్చరించే భాగాలు ఆ, ఆ, ఇక్, ఇగ్, ఇక్, ఇగ్, ఇంగ్, హు. ఈ యొక్క పదాలు కంఠము, నాలుక క్రింది భాగము నుండి పలకబడతాయి. శ్రేణి గొంతు, కంఠము.
ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఈ ఇచ్ ఇచ్ ఇజ్ ఇజ్ ఈ ఇష్. ఇది పలికే భాగము అంగలి నాలుక శ్రేణి, అంగలి నాలుక శ్రేణి తాళవ్యము. తర్వాత ఉర్రు ఉట్ ఉట్టు ఉడ్డు ఉడ్డు ఉన్ను ఉర్రు ఉష్. పలికేవి కొండ నాలుక, అంగూటి మరియు నాలుక శ్రేణి అంగూటి. తర్వాత ఇత్ ఇద్ 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 ఇన్ను ఇల్లు ఇస్సు. పలికేవి దంతాలు నాలుక శ్రేణి దంతాలు. తర్వాత ఊ ఊ ఉప్పు ఉఫ్ఫు ఉబ్బు ఉవ్వు ఉమ్ము. రెండు పెదాలు కలిగతో శ్రేణి పెదాలు. ఏ ఏ పలికేది కంఠము అంగలి నాలుక శ్రేణి కంఠము. ఓ ఔ పలికేవి దంతాలు పెదాలు నాలుక శ్రేణి దంతాలు. ఐ ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఆ ప్లస్ ఈ ఐ. ఔ ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఆ ప్లస్ ఊ ఔ. క్ష ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఇక్ ప్లస్ ఇష్ క్ష వస్తుంది. ఇంగ్యా ఇజ్ ప్లస్ ఇన్ ఇంగ్యా వస్తుంది. నాలుక అగ్రభాగం నుండి ఈ ఈ ఏ ఐ ఈ పెదాలు ఉచ్చరించబడుతుంది. పెదాల స్థితి వృత్తపు వ్యాసము చాలా ఇంపార్టెంట్. నాలుక మధ్య భాగము ఆ పెదాలు స్థితి తటస్థలంలో ఉన్న. నాలుక పశ్చిమ భాగము ఊ ఊ ఓ ఔ ఆ ఇవి నాలుక పశ్చిమ భాగము. పెదాల స్థితి గోళాకారముగా. ఆ ఎటువంటి రూపం లేదు. ద్విత్వక్షరాలు ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేసినట్లు అయితే దానిని ద్విత్వక్షరాలు అంటారు. ఉదాహరణకు కాకింకార్స్ ఇక్క, తాకింటార్స్ ఇత్త, చాకించార్స్ ఇచ్చ, టాకింటార్స్ ఇట్ట, దాకిందార్స్ ఇద్ద మొదలుగున్న అక్షరాలని ద్విత్వక్షరాలు అంటారు. ఏకస్థాన జనితాలైన రెండు హల్లులు ఒకే స్వరముతో కలిపి ఏర్పడే అక్షరాలు ద్విత్వక్షరాలు అంటారు. ఉదాహరణకి క ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ క. సంయుక్త అక్షరాలు ఒక హల్లుకు మరి ఒక హల్లు ఒత్తు అయినట్లయితే దానిని సంయుక్త అక్షరాలు అంటారు. ఉదాహరణకి కాకి మా కలిపితే క్మా, కాకి సా కలిపితే ఇక్సా, కాకి రా కలిపితే క్రా, కాకి లా కలిపితే క్లా. ఈ విధంగా ఒక హల్లుకు మరి ఒక హల్లు ఒత్తు చేర్చినట్లయితే దానిని సంయుక్త అక్షరాలు అంటారు. వేరు స్థానజనకులైన రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడే అక్షరం. ఇక్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ క్మా. రెండవది కే ప్లస్ ఇష్ ప్లస్ ఆ క్ష. ఇక్ ప్లస్ ఇల్ ప్లస్ ఊ క్రూ. ఈ విధంగా సంశ్లేషాక్షరము ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటారు. ఉదాహరణకి స్త్రీ. రెండు లేదా రెండు కంటే ఎక్కువ వేరువేరు స్థానాల నుండి జనించిన హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడిన అక్షరం సంశ్లేషాక్షరం అంటారు.
ఉదాహరణకి ఇస్, ఇత్, ఇర్, ఈ స్త్రీ. దీన్ని సంశ్లేషాక్షరం అంటారు. వర్ణాల సంఖ్య అనేకము, అనంతము. ధాతువు క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. మరోసారి ధాతువు అనగా క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. ఉదాహరణకి చదువు, విను, ఆడు మొదలగున్నవి. ప్రత్యయం ధాతువులకు వివిధ కాలాలనుగుణంగా చివర చేరేవి. చదివాడు, చదువుతాడు, చదువుతున్నాడు మొదలగున్నవి ప్రత్యయం అంటారు. మరోసారి ప్రత్యయం అనగా ధాతువులకు వివిధ కాలాలను గుణంగా చివరి చేరేవి ధాతువులు ప్రత్యయాలు అంటారు. చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు. ప్రతిపదిక నామవాచకం యొక్క మూల రూపాన్ని ప్రతిపదిక అంటారు. మరోసారి ప్రతిపదిక నామవాచకం యొక్క మూల రూపాన్ని ప్రతిపదిక అంటారు. ఉదాహరణకి రాముడు అనేది నామవాచకం అయితే రామ అనేది ప్రతిపదిక. ధేనువు అనేది నామవాచకం అయితే ధేను అనేది ప్రతిపదిక. విభక్తి వ్యాకరణ పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేదే విభక్తులు అంటారు. మరోసారి విభక్తి వాక్యంలోని పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేదే విభక్తి అంటారు. ఉదాహరణ రాముడు రావణుడు చంపెను. అర్థవంతమైన లేదా వాక్యము. ఇది అర్థవంతంగా లేని వాక్యము. రాముడు రావణుని చంపెను అర్థవంతమైన వాక్యము. సముచ్చయం భాషలో వాక్యాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవి. దీన్ని సముచ్చయం అంటారు. మరోసారి సముచ్చయం భాషలో వాక్యాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవి సముచ్చయం. కొన్ని ఉదాహరణలు కానీ, కాబట్టి, మరియు, లేదా, అయినా, అయినప్పటికీ మొదలగున్నవి. ఉదాహరణలు కానీ, కాబట్టి, మరియు, లేదా, అయినా, అయినప్పటికీ మొదలగున్నవి. శబ్ద విపల్లవం ధాతువుకు ధాత్వాదులకు ధాతువు కానీ పరంపర ఒక విలక్షణ అర్థం రావడం. మరోసారి ధాతువుకు ధాతాదువులు కానీ ధాతాదువులకు ధాతువులు కానీ అవసరమైన ఒక విలక్షణ అర్థం రావడాన్ని శబ్ద పల్లవం అంటారు. ధాత్వం అనగా ధాతువు నామము విశేషణం. ఉదాహరణకి పండు కొను, పండు కొను, తలపండు, తలపండు, ప్రసిద్ధుడు. ఇటువంటివి ఉదాహరణలు. మేలుకొను, మేలుకొను, తలపోయు, తలపోయు, ఆలోచించు. ఈ విధంగా దీనికి ఉదాహరణలు. పురుషాలు కాచాట, తప, ఇవి పురుషాలు. పురుష సాంఖ్యం అని ఆంధ్ర శబ్దం చింతామణి చిత్రీకరించింది. మరోసారి పురుషాలు కచట తప పురుష సాంఖ్యం అని ఆంధ్ర శబ్దం చింతామణి చిత్రీకరించింది. వర్ణాక్షరాలు మొదటి అక్షరాలైన కచట తప అనే అక్షరాలు పురుషాలు. పరుషాలు చ కూడా అంతర్భాగంగా అవుతుంది.
పరుసాలలో చా కూడా అంతర్భాగం అవుతుందని తెలిపే వ్యాకరణ సూత్రం దంత్యాంతాలవ్యం మొదలైనవి. చా జాలు కూడా సువర్ణంబులు. పరుసాలు మొత్తం 6. కా చా చ ట ద ప. సరళాలు గజడ దబ అని చింతామణిలో నన్నయ్య పేర్కొన్నాడు. మరోసారి సరళాలు గజడ దబ గజడ దబ అని చింతామణిలో నన్నయ్య పేర్కొన్నాడు. వర్గక్షరాల్లో 3వ అక్షరములైన గజడ దబలు అనే అక్షరాలు సరళాలు. సరళాల్లో కూడా జా కూడా అంతర్భాగం అవుతుంది. బాల వ్యాకరణ సూత్రం దంత్యాతాలవ్యములైన చా జాలు సువర్ణంబులు. సరళాలు మొత్తం 6. గ జ జ డ ద బ. స్థిరాలు పురుషులు సరళాలు కాక ఇతరులని స్థిరాలు అంటారు. స్థిరాలు పురుష సరళాలు కాక ఇతరులు హల్లులు స్థిరాలు అంటారు. వర్గాక్షరాల్లోనే ద్వితీయ చతుర పంచమక్షరాలు అంతస్తాలు ఉస్మాలు కలిపి స్థిరాలు. ధృత ప్రకృతికాలు కళలు. ధృత్యం నకారాన్ని ధృత్యం అంటారు. సందర్భాన్ని బట్టి నా నన్ నీ నున్ అనే 4ంటిని ధృతాలుగా గ్రహించాలి. ప్రతి ఒక్కటి మీరు దీన్ని కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినా ఇష్టంగా దీన్ని నేర్చుకుంటే కానీ కొద్దిగా మీకు ఒక మార్కు రాదు. ధృతం లోపించిన పదం యొక్క అర్థంలో మార్పు రాదు. ఇచ్చెన్ ఇందున్ అనేది ధృతం. ధృతం ప్రకృతికం ధృతం. చివరగల పదాలను ధృతం ప్రతీకాలు అంటారు. ధృతం ప్రతీకం అంటే ధృతం చివరిగల పదాలను ధృతం ప్రతీకాలు అంటారు. ఉదాహరణకి తినెన్, వినెను, వచ్చి తిని ఇటువంటివి. ఈ క్రింది వాటిని ధృత ప్రతీక మూలముగా పేర్కోవచ్చు. ఆమ్రడితం ద్విరుక్తిష్యరూపమాలి ఆమ్రడితం. ఒక పదం 2 సార్లు ప్రయోగించబడితే ఆ రెండిట్లో రెండవ దాన్ని ఆమ్రడితం అని అంటారు. ఉదాహరణకి హహ, ఏమి ఏమి, ఏమేమి, ఓహో 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 ఓహోహో. ఈ విధంగా ఒక పదం 2 సార్లు ప్రయోగించినట్లయితే ఆ రెండింటిని రెండవ దాన్ని ఆమ్రడితం అని అంటారు. భృసార్థం మిక్కిలి అనే చెప్పడానికి భృసార్థం అని అంటారు. ఉదాహరణకి కట్టకడ, కడ కడ. కడ అనేది మిక్కిలి, చివరి అనే అర్థంలో వాడబడినది. చివరి చివరి, చిట్టి చివరి, చివర. చివర అన్నది మిక్కిలి చివర అని వాడుతుంది. దీన్ని భృసార్థం అని చెప్పడానికి భృసార్థం అని అంటారు అనే అర్థాన్ని వాడుతుంది. వ్యాకరణము ఒకసారి విన్నా అది అర్థం కాదు, అవసరం వస్తే రాసుకుని దీని యొక్క అర్థం తెలుసుకోవాలి. ఇది న్యూ సిలబస్. ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే వ్యాకరణంలోన చాలా మార్కులు సంపాదించగలరు. ఎస్జిటి కానీ, బీఈడి కానీ, తెలుగు పండిట్ కానీ, లాంగ్వేజ్ పండిట్స్ ఏవైనా ఈ యొక్క వ్యాకరణం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అది మీరు ఒక నోట్స్లకు రాసుకునే మంచిదే. మీకు ఇదివరలో తెలుసుకుంటే ఇది రిపీట్ అవుతుంటుంది అన్నమాట. దీన్ని గమనించగలరు. మరో ఎపిసోడ్లో విభక్తులు
అనగా మొదటి విభక్తి, కర్తకారకము, డూము ఊలు ప్రథమ విభక్తి, కర్మకారకు నీ, ను, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి, కరణ్ కారక్ తృతీయ విభక్తి, చేతన్ చెన్ తోడంతోన్, సంప్రదాయ కారక్ చతుర్థ విభక్తి, కొరకున్ కై అపదాన్ కారక్ పంచమ విభక్తి, వలనన్ కంటే పట్టి, కారకం లేదు, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అధికారన్ కారక్ సప్తమ విభక్తి, అందున్ నన్ ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ఓ ఓయి ఒరి ఓసే ఈ విధమైన విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రథమ విభక్తి అనగా ఏకవచన ప్రత్యయము, రాముడు, వృక్షము, ధేనువు. లు వర్ణంబు బహువచనములు, నదులు, గిరులు, వాగులు. ప్రాచీన శాసన భాషల్లో లూను బదులుగా కల్ అనే ప్రత్యేక వాడేవారు. ఎలుకల్, చిలుకల్ అనే కల్ అనే అక్షరాన్ని వాడేవారు అన్నమాట.